పెద్దపల్లి జిల్లాలో ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు మైనింగ్ శాఖ అధికారులు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ నాయకులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ మట్టి తరలింపుపై ధ్వజమెత్తడంతో మైనింగ్ శాఖ అధికారుల్లో చిలలమొచ్చింది. కొత్తపల్లి సంబంధించి ఊర చెరువుకు సంబంధించి నాకు విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మనం మట్టి మీద కొట్లాడినాం కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అన్నటువంటి సూచనలు మనకు చేస్తున్నారు. ప్లస్ ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారని చెప్తున్నారు. అదే విషయం మీ దృష్టికి తీసుకొచ్చి దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, తర్వాత గ్రామకు సంబంధించినటువంటి గ్రామ సిబ్బంది ఎవరైతే సెక్రటరీ ఉన్నారో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము దయచేసి కోరుతున్నాం. అక్రమంగా జరుగుతున్నటువంటి దాన్ని మీరు అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే కొన్ని మీకు దీనికి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. ఈఈ గారికి, ఏడీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, తర్వాత గిరిదావరి గారు దయచేసి మీరు అతి ఉత్సాహం చూపెట్టకండి. మీకు ఏమన్నా ఉంటే మీరు వాళ్ళతో మీరు ఏం చేస్తారో చేసుకోండి, కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మాత్రం ఈ విధంగా జోక్యం చేసుకుంటే కఠినమైనటువంటి నిర్ణయాలు మా తరఫున ఉంటే మేము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రమించడానికి వెనుకందుకు వెయ్యం. సురేష్ రెడ్డి పాత్రికేయ సమావేశం వార్త ప్రచురితం కావడంతో మట్టి డంపింగ్ యార్డ్లపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు మైనింగ్ శాఖ అధికారులు. మైనింగ్ శాఖ ఏడీ కొత్తపల్లిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించగా అక్రమంగా మట్టి తీస్తున్న జేసీపీని సీజ్ చేశారు మైనింగ్ శాఖ ఏడీ శ్రీనివాస్. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ ఏడీ మాట్లాడుతూ అనుమతి లేకుండా చెరువు మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ మట్టి మాఫియా నిర్వాహకులకు సూచించారు. పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో అనుమతి కంటే మించి తీసి అక్రమంగా నిల్వ ఉంచిన చెరువు మట్టి రుసుము చెల్లించకుండా తరలిస్తున్నారని, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ మైనింగ్ శాఖ ఏడీ శ్రీనివాస్ హెచ్చరించారు. 2022లో ఊర చెరువులో 6 ఇటుక బట్టీల యాజమాన్లకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోగా వారికి మట్టి తవ్వకాలకు పరిమితులతో కూడిన అనుమతులు ఇచ్చామని తెలిపారు. మట్టి అనుమతులు పొందిన 6 నిర్వాహకులు అనుమతి తీసుకున్న దానికంటే 2,32,00,000 అదనంగా మట్టిని తీసుకొని ఇతర చోట్ల డంపింగ్ చేసినట్లుగా గుర్తించినట్లుగా పేర్కొన్నారు. డంపింగ్ చేసిన మట్టిని ఎవరు అక్రమంగా తరలించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకవేళ 2,32,00,000 రూపాయల అపరాధ రుసుము కట్టినట్లయితే మట్టి తీసుకునేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈరోజు వివిధ పేపర్లో ఒక అడ్వాన్స్ న్యూస్ రావడం జరిగింది. సబ్జెక్ట్ ఏంటంటే ఈ కొత్తపల్లి చెరువు నుంచి ఇచ్చిన పరిమితి కన్నా ఎక్కువ త్రవ్వినట్లు వార్తలు ప్రచురితం జరిగింది. వాస్తవాన్ని కూడా ఇరిగేషన్ వాళ్ళు గతంలో 2023లో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మనం షోకాజ్ నోటీసు ప్లస్ డిమాండ్ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. అందులో 6 మెంబర్స్ ఉన్నారు. ఒకటి పద్మావతి బ్రిక్ ఇండస్ట్రీ, 2 విఐపి బ్రిక్స్ ఇండస్ట్రీ, 3వది జానకి బ్రిక్ ఇండస్ట్రీ, 4వది ఎస్పీఆర్ బ్రిక్ ఇండస్ట్రీ, 5వది ఎస్బిఎస్ బ్రిక్ ఇండస్ట్రీ, 6వది పివిఎన్ బ్రిక్ ఇండస్ట్రీ. వీళ్ళకి ఒక్కొక్కరికి మనకు టోటల్గా ఈ 6కి నార్మల్ ప్లస్ పెనాల్టీ వచ్చేసి 2,31,00,000 పెనాల్టీ విధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎవరు స్పందించడం జరగలేదు. కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ డబ్బులు కూడా త్వరలోనే కలెక్ట్ చేసి మన ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు పంచనామా కండక్ట్ చేయించేసి ఇప్పుడు అక్కడ ఉన్న మిషనరీ కూడా సీజ్ చేపిస్తున్నాం. ఇక్కడ జేసీబీ ఒకటే ఉంది, ఒక వెహికల్ సీజ్ చేసి కన్సర్న్ రెవెన్యూ అథారిటీకి అప్పచెప్పడం జరుగుతుంది.